నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఒక ప్రవాస జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష పడిన ఇద్దరు ప్రవాసులు, ఒక పురుషుడు మరియు ఒక మహిళను కువైట్ పోలీసులు విజయవంతంగా అరెస్టు చేశారు. శిక్ష పడిన తర్వాత ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుకునేందుకు వీళ్ళు పారిపోయారని చెప్పేసి కోర్టుకు రాకుండా ఆ రోజు వాళ్ళు పారిపోయినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది. తుది కోర్టు తీర్పులను క్షుణ్ణంగా అనుసరించిన తర్వాత అరెస్టు చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు గత వారం దోషులుగా తేలిన ఇద్దరు ప్రవాసుల నివాసాన్ని గుర్తించారు మరియు వారిని అదుపులోకి తీసుకునేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టారు. అలాగే వీరిని అదుపులోకి తీసుకొని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే మరొక ప్రత్యేకమైన సంఘటనలో క్యాప్టెన్ ఇన్వెస్టిగేషన్ అధికారులు 30 ఏళ్ల కువైటీ పౌరుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కువైటీ పౌరుడు అనేక దొంగతనాలు మరియు మాదక ద్రవ్యాల కేసులలో నిందితుడుగా ఉన్నాడు. అలాగే అతనికి సుదీర్ఘమైన నేర చరిత్ర ఉందని చెప్పి పోలీసులు గుర్తించారు. క్యాపిటల్ గవర్నరేట్ లోని ఒక ప్రాంతంలో చేసిన తనిఖీలలో ఆ యొక్క కువైటీ పౌరుడు పట్టుబడ్డాడని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కువైట్ లోని సూకులలో కానీ, జమియాల దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా సరే పార్కింగ్ చేసిన కార్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కార్లను దొంగిలించి ఆ యొక్క 30 ఏళ్ల కువైటీ యువకుడైతే వాటిని అమ్ముకునైతే తన యొక్క జీవనాన్ని కొనసాగించేవాడు. పోలీసులు అరెస్టు చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.